హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దీవాళీ ఎలా చేసుకున్నారండి? మేమైతే బాగా చేసుకున్నాం. ఇది దీవాళీ వ్లాగ్ అండి, చిన్న వ్లాగ్. మేము రంగోలీ ఎలా వేసుకున్నాము, లైటింగ్స్ ఎట్లా సెట్ చేసుకున్నాము, ఎంత టైం పట్టింది, ఎంత ఖర్చు అయింది మొత్తం చెప్తానండి. అండ్ ఈ పర్టికులర్ రంగోలీ అండ్ ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవడానికి నా తలప్రాణం తాక్కొచ్చిందండి. మా చిన్నోడితో వేగలేక వాడు ఒక పక్క చురుపుతూ ఉంటాడు, నేను ఇంకో పక్క వేస్తూ ఉంటా. ఇట్లా జరిగింది ఈ డెకరేషన్ అంతా. అండ్ రంగోలీలో కూడా కొంచెం వాడి హెల్ప్ కూడా ఉందిలేండి. ఇదంతా కలిసి మాకు ఒక 2 hours పడుతుందండి. ఈ ఫ్రంట్ ఎంట్రీవే డెకరేషన్ చేసుకోవడానికి 2 hours పట్టింది. అండ్ ఇప్పుడే ఇంట్లోపలికి వెళ్ళిపోదాం. ఇంట్లోపలికి వెళ్ళిపోయాక లెఫ్ట్ సైడ్ అక్కడ పైన క్రిస్టల్ హ్యాంగింగ్స్ పెట్టామండి. ఇది ఆన్లైన్లో కొన్నదే, దివాళీ కోసమనే కొన్నాము. అండ్ ఈ డైనింగ్ టేబుల్ మీద లక్ష్మీదేవి విగ్రహం పెట్టి డెకరేషన్ చేసుకోవడం అన్నది నా ఫేవరెట్ పార్ట్ అండి. ఎవ్రీ ఇయర్ ఇట్లాగే చేస్తాము. మేబీ డెకరేషన్ టైప్ మారుతుందేమో కానీ కాన్సెప్ట్ అయితే మాత్రం మారదు. లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకోవటం మాత్రం కామన్. ఈ బ్యాక్ డ్రాప్లో ఈ కర్టెన్స్ కానీ, లైట్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ సెటప్ కానీ మొత్తం కూడా బిఫోర్ నైట్ చేసుకున్నదేనండి. దీవాళీ ముందు రోజు చేసుకున్నాము. ఈ వినాయకుడిది ఇదంతా మామూలుగా అండి. ఈ దీపాలు పెట్టుకోవటం, పూలు పెట్టుకోవటం, మా చిన్నోడిని చూసుకోవటం, ఇదంతా పెద్ద పని నాకు. అండ్ మేము ఫ్యామిలీ అంతా కలిసి ఇష్టంగా చేసుకునే పండుగ అండి దీవాళీ అన్నది. ఎందుకంటే ఎవరు, మా చిన్నోడు చిన్న అయినా కానీ అస్సలు ఏమీ డిస్టర్బ్ చేయడు. ఆ దీపాలు మీదేసుకుంటాడేమో అన్న భయం కూడా ఉండదు. వాడు కూడా ఎంజాయ్ చేస్తాడు ఇదంతా. అండ్ సో అంతేనండి, ఈ డెకరేషన్ గురించి అయితే అంతే. అండ్ పర్సనల్గా నాకంటే ఈ దీవాళీ చాలా ఇష్టమైన పండుగ అండి. ఎందుకంటే 2 reasons. బిఫోర్ మ్యారేజ్ అయితే స్కూల్, కాలేజ్ చదువుకునేటప్పుడు హాలిడేస్ వస్తాయి కదండి, అది వన్ ఆఫ్ ది బెస్ట్ రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మ చేసే పిండి వంటలు, అండ్ మా తమ్ముడు నేను క్రాకర్స్ కోసం చేసుకునే ఫైట్లు, పోటీపడి మరీ కాల్చుకునే క్రాకర్స్, నీకు ఎక్కువ నాకు తక్కువ అనుకునే ఫైట్స్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత పండగ అంటే చాలా డిఫరెంట్గా చేస్తున్నామండి, ఎస్పెషల్గా నేను. ఎందుకంటే ఆ ఫెస్టివల్ని చూసే పర్సెప్షన్ కానీ, నా వే ఆఫ్ సెలబ్రేషన్ కానీ మొత్తం చేంజ్ అయింది. మేబీ మామ్ అయ్యాక, వైఫ్ అయ్యాక ఇట్లా అందరికీ చేంజ్ అవుతుంది, కామన్ అది. కాకపోతే నాకు కొంచెం దీవాళీ ఫెస్టివల్ అనేది కొంచెం స్పెషల్ అయింది. ఇల్లుని చక్కగా డెకరేషన్ చేసుకోవటం, మొత్తం దీపాలు పెడతాము. ఆ దీపాల మధ్యలో చక్కగా లైట్లు ఆపేసి, లైట్స్ ఆఫ్ చేసి, ఆ దీపాల మధ్యలో ప్రశాంతంగా కాసేపు కూర్చోవటం, మా పిల్లలకి నేను చేసే పిండి వంటలు ఇవ్వటం, ఇలా చాలా గుడ్ మెమరీస్తో ఎవ్రీ దీపాలకి కలెక్ట్ చేసుకుంటూ ఆనందపడుతూ ఉంటామండి. ఈ ఫెస్టివల్ అన్ని ఫెస్టివల్స్ చేస్తాం, ప్రతి దీవాళీ అంటే కొంచెం స్పెషల్గా చేస్తాం. ఎందుకంటే దీపాల వెలుగులు అవన్నీ ఉంటాయి కదండి, అట్లా అనమాట. సో యాజ్ ఏ కిడ్గా, యాజ్ ఏ మామ్గా 2 phases కూడా ఐ ఫీల్ సో హ్యాపీ అండి. ఎందుకంటే ఈ 2 చేంజెస్ కూడా నాకు చాలా నచ్చుతాయి. అన్నట్లు చెప్పడం మర్చిపోయానండి, హ్యాపీ దీవాళీ. ఏంటి దీవాళీ అయ్యాక విషెస్ చెప్తుంది అనుకుంటున్నారా? దీవాళీ అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదా. అలాంటి ఆనందం అండ్ ఆరోగ్యంతో కూడిన వెలుగులు ఆ ఒక్కరోజే కాదు, ఇయర్ మొత్తం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదేనండి, నేను చెప్పిన వాటిలో మీకేమన్నా ఆలోచన మీకు కూడా అనిపిస్తే ఒకసారి మెసేజ్ చేయండి నాకు. థ్యాంక్ యూ. సీ యూ లేటర్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలా